అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ మిత్రపక్షాలు అంటే ఇండియా కూటమి సభ్యులందరూ ఎందుకు దూరంగా ఉంటున్నారు? దూరంగా ఉండాల్సిన అవసరం ఏంటి? బీజేపీ దీన్ని ఎందుకు వివాదంగా మారుస్తుంది? అసలు కారణం ఏంటి? ఈ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చాంశంగా మారింది. ఎందుకంటే బీజేపీ మాత్రం కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి అని ఒక ముద్ర వేస్తుంది. సో నిజానికి బీజేపీ వాదన ప్రకారం అంటే మోడీ కావచ్చు, బీజేపీ కావచ్చు, చెప్పేదాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ ముస్లిం పార్టీయా, ఆ పార్టీ నాయకులు ముస్లింలా, ఇతర దేశాలకు చెందిన వాళ్ళ కాదు, ఇక్కడ వాళ్ళందరూ కూడా హిందువులే. సో అట్లాగే కాంగ్రెస్తో పాటు కాంగ్రెస్ కూటమి ఇండియా కూటమిలో ఉన్న మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ముస్లిమా కాదు, హిందూ. అట్లాగే ఒరిస్సా సీఎం బీజేపీ జనతాదళ్ అధ్యక్షులు, ఆయన కూడా హిందూ, ఆయనే ముస్లిం కాదు. అట్లాగే బీహార్ సీఎం నితీష్ కుమార్, ఆయన కూడా హాజరు కాదని చెప్పడం జరిగింది, ఆయన ముస్లిమా, ఆయన కూడా కాదు. మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన ముస్లిమా, ఆయన కూడా రానని చెప్పడం జరిగింది. అట్లాగే తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన కూడా హాజరు కాను, ఆయన ఏమన్నా ముస్లిమా, ఆయన హిందూ వ్యతిరేక. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇండియా కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైనా హిందుత్వాన్ని వ్యతిరేకించారా అనేది కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. సో ఇక్కడ ఎవరు కూడా చర్చించే అంశంలో ఎవరు కూడా వ్యతిరేకించడం లేదు హిందుత్వాన్ని. అసలు రామ మందిరం కట్టడాన్ని కూడా వీళ్ళు ఎవరు వ్యతిరేకించలేదు, అనుకూలించలేదు, అంటే సపోర్టు చేయలేదు. ఎందుకు సపోర్టు చేయలేదు, ఎందుకు వ్యతిరేకించలేదంటే ఈ రాజకీయ పార్టీలు అంటే ఇండియా కూటమి సంబంధించిన అన్నీ కూడా లౌకికవాదానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించడం జరిగింది. లౌకికవాదం అంటే ఏంటి? అన్ని మతాలు సమానం, ఈ దేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బౌద్ధం, జైన, అటు సిక్కు, ఈ రకంగా అన్ని రకాల మతాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు కాబట్టి అన్ని రకాల ప్రజలకు సంబంధించి ఒకే రకంగా సమానత్వ భావాన్ని పెంపొందించడం, అది రాజ్యాంగం సూచించిన విధానం. సో ఆ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, సీఎంలు కావచ్చు, లౌకికవాదానికి కట్టుబడి పాలన సాగిస్తాను అని ప్రమాణ స్వీకారం చేస్తారు. సో లౌకికవాదానికి కట్టుబడి ప్రమాణ స్వీకారం చేసి ప్రైమ్ మినిస్టర్లు, సీఎంలు ఒక మతానికి సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు అనేది రాజ్యాంగం చెప్పేది. సో రాజ్యాంగం ఏదైతే సూచిస్తుందో దానికి కట్టుబడి మేము లౌకికవాదానికి కట్టుబడి ఉన్నాం కాబట్టి మేము మతానికి సంబంధించి ఒక రాజకీయ పార్టీ మతాన్ని రాజకీయంగా చేస్తుంది బీజేపీ. ప్రధానంగా ఎన్నికల సమయంలో రామ మందిరాన్ని ప్రారంభించడం ద్వారా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తిరిగి మరోసారి అధికారం రావడానికి మోడీ కుట్రలో భాగమే ప్రస్తుతం రామ మందిర ప్రారంభోత్సవం. ఇదేదో కనీసం ఒక 6 నెలల ముందు లేదు, ఎన్నికల తర్వాత ఈ ప్రారంభోత్సవం పెట్టుకుంటే మాకు అభ్యంతరం లేదు, మేము కూడా హాజరయ్యే వాళ్ళం. కానీ ఎన్నికలకు 1.5 నెల 2 నెలల ముందు ఈ ప్రారంభోత్సవం పెట్టడం ద్వారా మేము రామ మందిరం కట్టాము, అయోధ్యలో రామ మందిరం కట్టాం కాబట్టి మాకే ఓట్లు వేయాలని బీజేపీ దాన్ని ఓన్ చేసుకొని ప్రచారం చేసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి ప్రచారాన్ని మేము ఖండిస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. సో కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ సంబంధించిన ఇండియా కూటమి వాదన కూడా కరెక్టే అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికల్లో గెలవాలి, అధికారంలో రావాలని చూస్తాయి. సో ఇండియా కూటమి కూడా ఈసారి కేంద్రంలో అధికారం రావాలని ప్రయత్నం చేస్తుంది. సో మరి ప్రయత్నం చేసినప్పుడు ఒక రాజకీయ పార్టీ మతాన్ని అడ్డం పెట్టుకొని, టెంపుల్ని అడ్డం పెట్టుకొని ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తారు? చేయరు కదా. అంటే ఈ కాంగ్రెస్ కూటమి, ఇండియా కూటమి అంతా కూడా అక్కడ అయోధ్యకు సపోర్ట్ చేసినట్లయితే, బీజేపీ సపోర్ట్ చేసినట్లయితే అంటే బీజేపీ సమర్థించాల్సి వస్తుంది. దేశంలో అయోధ్య టెంపుల్ కట్టారు, బాగా పెద్ద టెంపుల్ కట్టారు, ఇది దేశానికి ఉపయోగం అనే పద్ధతిలో మాట్లాడితే బీజేపీకి అనుకూలమవుతుంది. కాబట్టి వాళ్ళు హాజరు కాలేని పరిస్థితి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక ఎదుటి పార్టీ, ఒక ప్రభుత్వం కావచ్చు, ఆపోజిట్ పార్టీకి సపోర్ట్ చేయలేరు. సపోర్ట్ చేస్తే ఎన్నికల్లో వాళ్ళు ఓటింపు పాలవుతారు. రేపు పొద్దున ఇదే ప్రచారం చెప్పుకుంటారు. బీజేపీ కూడా ఇండియా కూటమి సభ్యులందరూ కూడా మాకు సపోర్ట్ చేశారు రామ మందిర్ కట్టడాన్ని. సో మరి ప్రజలందరూ ఏం చేయాలి? మాకే ఓట్లే అని చెప్పుకుంటారు. కాబట్టి చాలా తెలివిగానే వీళ్ళందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఇండియా కూటమి సభ్యులు రాహుల్ గాంధీ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, బీజేపీ మత రాజకీయాలు చేస్తుంది, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది అని. సో ఇప్పుడు ప్రస్తుతం టెంపుల్కు హాజరు కాకపోతే, ప్రారంభోత్సవానికి హాజరు కాకపోతే ఆ తర్వాత మేము టెంపుల్కి వెళ్తాం,
దర్శించుకుంటామని చెప్పారు. కాబట్టి ఈ సమస్యకు మరికొద్దిలో పరిష్కారం కూడా లభిస్తుంది. ప్రజలు కూడా, మేధావులు కూడా ఆలోచిస్తారు, వాస్తవాలు ఏందని గ్రహిస్తారని కూడా మనం ఆలోచించాలి.